నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనే డిమాండ్తో ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంగళవారం నుంచి రిలే నిరాహార దీక్ష. కంటోన్మెంట్ బోర్డును ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రజల హక్కులను కాలరాస్తూ నామినేటెడ్ సభ్యులతో కాలం వెల్లదీస్తూ మరొకసారి నామినేటెడ్ సభ్యుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నియోజకవర్గ అభివృద్ధిని కుంటుపరుస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ తక్షణమే కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనే డిమాండ్తో నియోజకవర్గ ప్రజల పక్షాన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంగళవారం నుంచి కార్ఖానాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష చేపడుతున్నానని మీడియా సమావేశంలో తెలియజేశారు. శ్రీ గణేశన్న గారి నాయకత్వం, శ్రీ గణేశన్న గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం 16 తారీఖు డేట్ నాడు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. 56 కంటోన్మెంట్ బోర్డులు ఏదైతే ఇప్పుడు నామినేటెడ్ మెంబర్తో కొనసాగిస్తున్నారో అదే నామినేటెడ్ మెంబర్ ఇంకా 1 year కొనసాగిస్తున్నట్టు వారు నోటిఫికేషన్ ఇవ్వడం, ఆ నోటిఫికేషన్ మీదనే ఈరోజు ఈ ప్రెస్ మీట్. మీ అందరికీ తెలుసు, కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ చేయాలని నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం, కంటోన్మెంట్ బై ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కూడా స్వయాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ తర్వాత ఈ మెర్జర్ గురించి పోరాటం చేస్తున్నారు, మెర్జర్ చేస్తా అనే అంశంతో ఎలక్షన్ వెళ్ళడం కూడా. అదే మాదిరిగా వారు ఇక్కడ స్థానికంగా గతంలో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడిగా ఉండే కాబట్టి ఈ కంటోన్మెంట్ బోర్డుల ద్వారా ఈ ప్రజలకు ఎంత నష్టమో వారికి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి వారు తీసుకున్న నిర్ణయం మీదనే మెర్జర్ కావాలని వారు కూడా మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా మళ్ళీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డు మెంబర్ని, నామినేటెడ్ మెంబర్ని 1 సంవత్సరం కొనసాగిస్తున్నారు కాబట్టి దాని మీద ఖండిస్తూ వ్యతిరేకిస్తూ మంగళవారం నుంచి కంటోన్మెంట్ మెర్జ్ మూమెంట్ గురించి, కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ మూమెంట్ లో భాగంగా మంగళవారం నుంచి కార్ఖానా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నేను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇక్కడ స్థానికులున్న కాలనీవులు కావచ్చు, బస్తీవులు కావచ్చు, ఎవరెవరైతే ఈ మెర్జర్ కావాలనుకుంటున్నారో వారందరితోటి కంటిన్యూగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా వారిది మెర్జు చేసే విధంగా చూడడానికి ఎమ్మెల్యేగా నా బాధ్యత. ఎలక్షన్లో ఏదైతే వారికి హామీ ఇచ్చామో ఇది మెర్జు చేస్తామని, ఆ మెర్జులో భాగంగానే మెర్జు చేయాలని కేంద్రం మీద ఒత్తిడి పెట్టడానికి మంగళవారం పొద్దున 10 గంటల నుంచి కంటిన్యూషన్ గా నిరాహార దీక్షతో పాటు ఇది అయిన తర్వాత వారి దిగొస్తారా ఏందా చూసిన తర్వాత ఇంకా భవిష్యత్తు కార్యాచరణలు మీకు తెలుపుతాము. కావున ఈ రోజు ఈ మెర్జ్ చేయాలని కేంద్రం ప్రభుత్వం మీద ఒత్తిడి ఎన్నిసార్లు మేము ఇక్కడ అసెంబ్లీలో చెప్పడం జరిగింది, ఎన్నిసార్లు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా పట్టించుకుంటలేరు కాబట్టి వారు 2020లో కావాల్సిన ఎలక్షన్ ని 2026 అయినా కూడా 6 సంవత్సరాలైనా కూడా గత 4 సంవత్సరాల నుంచి సివిల్ నామినేటెడ్ అని చెప్పుకుంటూ వాళ్ళు కన్ఫ్యూషన్ ఏం చేస్తున్నారు, మెర్జర్ చేస్తా అని చెప్తూ మెర్జర్కి 4 సంవత్సరాల ప్రక్రియ అంటే ఈ విధంగా చూస్తే ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళు చేయాలని వాళ్ళకి ఆలోచన లేదు కాబట్టి దాని తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ అయింది. అప్పుడు సిద్దిపేట పార్లమెంట్ ఉన్నప్పుడు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఉన్నప్పుడు ఎంతో డీలిమిటేషన్, ఎన్నో చేంజెస్ వచ్చినాయి. ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ అయినప్పుడు కూడా అప్పుడు డీలిమిటేషన్ ముందు ఈ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ కూడా అటు తార్నాక దాకా, అక్కడ యాప్రాల్ దాకా, ఇటు అల్వాల్ దాకా, ఇక్కడ దాకా ఉండే. ఇప్పుడు దాన్ని అన్ని కట్అప్ చేసినప్పుడు అప్పుడున్న పెద్ద మనుషులు అప్పుడే ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ పొద్దు, ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ కావాలని అప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా,
పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నాయి కానీ అప్పుడు తీసుకోలే. అప్పటి నుంచి ఇది మల్కాజ్గిరి పార్లమెంట్లోనే ఉంది. ఇక్కడ కొత్తగా వచ్చింది ఏమీ లేదు. మల్కాజ్గిరి పార్లమెంట్లో భాగమే కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ. ఇది కొత్తదనం ఏందండి చెప్పండి? ఏమైనా కొత్తదనం ఉందా? ఏమి లేదు. ఆ పార్లమెంట్లో భాగంగానే ఇంకా మరీ ముఖ్యంగా మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకు నా ఒక విజ్ఞప్తి, ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎంపీగా ఉండే కాబట్టి వారికి స్థానికంగా ఏం చేస్తే బాగుంటుందో వారికి బాగా తెలుసు కాబట్టి వారు ఏ చర్యలు తీసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ బాగుండాలనే ఆలోచనే వారికి ఉంటుంది. మరీ ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, వారు అనేక సార్లు చెప్పారు, కోడంగల్నేమో నాకు రాజకీయ జీవనం ఇస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ పునర్జీవనం ఇచ్చింది వారికి. మల్కాజ్గిరి పార్లమెంట్ గెలిచిన తర్వాతనే వారు పీసీసీ అయ్యారు. పీసీసీ అయిన తర్వాతనే వారు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి అపారమైన ప్రేమ మన మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ మీద కాబట్టి మన కంటోన్మెంట్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఇంకా ఎక్కువ బాగు చేయాలని వాళ్ళ ఆలోచన ఉంది. కాబట్టి వాళ్ళ ఆలోచన లేదున్నా డెవలప్మెంట్ అవుతుంది. థ్యాంక్ యూ. నిలబడి విజువల్ తీసుకుంటాం.